గరిక గణపతి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా, ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా ప్రమోదుడు పట్టించుకోడు. గరిక పూజ చేయకపోతే మాత్రం పసిబిడ్డలా చిన్నబుచ్చుకుంటాడు. పురాణాల్లో దుర్వాంకురాలతో ముడిపడిన కథ ఒకటి ఉంది. పూర్వం అవంతిపురాన్ని సులభుడనే రాజు పరిపాలించేవాడు. అతను ఓ రోజు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళాడు. ఆ దంపతులు పూజలో ఉండగా ఓ యాచకుడు ప్రేలాపనలు చేస్తూ గుళ్ళో కాలు పెట్టాడు. ఆ అరుపులకు ప్రభువు ఏకాగ్రతకు భంగం కలిగింది. అతన్ని తీవ్రంగా మందలించాడు. దీంతో యాచకుడి అహం దెబ్బతింది. ఆవేశంతో, రాజా, నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు. దీంతో పక్కనే ఉన్న మహారాణి మనసు నొచ్చుకుంది. ప్రభువులనే అంత మాట అంటావా? నువ్వు గాడిదగా పుడతావు అని బిచ్చగాడికి శాపం పెట్టింది. యాచకుడు కూడా అంతే తీవ్రంగా స్పందించాడు. వచ్చే జన్మలో నువ్వు నాలాగే కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముగ్గురి మాటలు నిజమయ్యాయి. మరుజన్మలో ఆ ముగ్గురు శాపగ్రస్త జీవితాలతో ఓ వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆకలి తీరే మార్గం లేక గుడి ఆవరణలో మొలిచిన గరికను తెంచుకొచ్చి ఓ చోట పోగేసింది పేదరాలు. అందులోంచి ఓ గడ్డిపరక గాలికి కొట్టుకుని వెళ్ళి వినాయక విగ్రహం పాదాల మీద వాలింది. మరోపక్క ఆ గడ్డి మీద గాడిద కన్ను పడింది. ఎద్దు కూడా ఆశగా అటువైపు అడుగులేసింది. దీంతో ఆమె ఆ రెండు జీవాలను కర్రతో తరిమింది. భయంతో ఎద్దు గాడిద గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో పరుగులు పెట్టాయి. దుర్వాంకురాన్ని సమర్పించిన పుణ్యానికి రాణికి, ఆలయ ప్రదక్షిణల ఫలితంగా రాజుకు, పేదకు శాపం తీరిపోయింది. ఈ సంఘటన భాద్రపద చతుర్థి నాడే జరిగింది. గణపతిని వాక్స్వరూపంగా కీర్తిస్తాయి ఉపనిషత్తులు. చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తూలుతుంటారు చాలామంది. అలాంటి వారికి ఈ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక చేశాడు వాగీశుడు.